తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ చాలా రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, కానీ కాంట్రాక్టర్లు అంతకంటే పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు తెలంగాణలో. ఈ మధ్యనే చూసాము, డైరెక్ట్గా తెలంగాణ సచివాలయంలోనే వెళ్ళి ఈ పెండింగ్ బిల్లుల గురించి కాంట్రాక్టర్లు ధర్నా చేయడం జరిగింది. సో తెలంగాణలో ఎందుకు కాంట్రాక్టర్లు సవాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు, పెండింగ్ బిల్లుల పేమెంట్ అనేది ఎందుకు చాలా డిలేగా మారింది, దీంతో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారనే అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్ వేదవ్యాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే వేదవ్యాస్ గారు. వేదవ్యాస్ గారు, మొన్న సచివాలయంలో మీరు ధర్నా చేశారు కాంట్రాక్టర్లంతా. ఎందుకండి అది? ఏ సమస్య మీద చేశారు మీరు? అది ఒక మన ఊరు మనబడి అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి, లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. ఓకే, 3 years నుంచి సఫర్ అవుతా ఉన్నాం సార్. 2023లో ఇచ్చారు పేమెంట్, ఇప్పటి వరకు మళ్ళీ ₹1 పేమెంట్ ఇవ్వలేదు. సో అది అంటే చాలా చిన్న కాంట్రాక్ట్లు, అవి పెద్ద పెద్ద లక్షలు వేల కోట్లు కావు. అది ఏంటంటే 10 లక్షల లోపు, 20 లక్షల లోపు, మా అంటే 50 లక్షల లోపు వర్క్లు అవన్నీ అన్నీ దానికి సంబంధించిన వర్క్సే. సో చాలా చిన్న కాంట్రాక్టర్స్, లక్ష పేమెంట్లు ఇవ్వాలి, 2 లక్షల పేమెంట్లు ఇవ్వాలి. అందరము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. లాస్ట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, బట్టి గారికి ఇచ్చాము, అందరు రకాలుగా రిప్రజెంటేషన్. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా చలనం లేదు. సో ద రీజన్ ఇంకా లాస్ట్కి అదే ఒక మార్గం అని ఎంచుకొని ధర్నా చేయడం జరిగింది. ఏమన్నా చలనం వచ్చిందా? మీరు ధర్నా చేశారు కదా, ఏమన్నా అయిందా దాని ఇంపాక్ట్? దాని తర్వాత కొద్దిగా ఒక 50 కోట్లు ఏమో రిలీజ్ చేశారు. మొత్తం మాకు 400 కోట్లు రావాలి, మాకు సంబంధించిన 400 కోట్లు రావాలి. అయితే ఒక 50 crores ఏమో రిలీజ్ చేశారు, మొన్న లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. వడ్డీ డబ్బులు? వడ్డీ కూడా రాదండి అది. దానికి మళ్ళీ 40. అంటే మీరు గత ప్రభుత్వంలో చేసిన బిల్లులను ఆపారా, లేకపోతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పనులకు సంబంధించి కూడా బిల్లులు ఆగుతున్నాయా? అంటే అట్లేం లేదండి, లాస్ట్ గవర్నమెంట్ అనేవి అది ఇంకా ఎక్కువ ఉంది ప్రెషర్. అంటే ఇప్పుడు మనం లాస్ట్ గవర్నమెంట్లో చేస్తే అది ఖచ్చితంగా అక్క మీదకి అంటే పైకే పెట్టేసినారు, పక్కకు నుండి నెట్టేసినారు. ఈ గవర్నమెంట్లో చేసినవి కూడా క్రైటీరియా తీసుకొని పెద్ద కంపెనీల వాళ్ళకేమో తొందరగా ఇస్తా ఉన్నారు, మాకు ఇస్తే తక్కువ ఇస్తా ఉన్నారు. మా దాంట్లో చూసుకుంటే లాస్ట్ మంత్ మాకు తెలియకుండా 50 రిలీజ్ అయినాయి. 50లో మేజర్ పార్ట్ అంటే 46 crores ఒక పెద్ద కంపెనీకి ఇచ్చారు. మా దాంట్లో లాస్ట్కున్న 4 మాకు ఇచ్చారు, ఏదో ఇయ్యలేదు అనకుండా ఏదో పారేసినారు. దానికి 50,000 వాళ్ళు 20,000 వాళ్ళకి ఇచ్చారు తప్ప ఎంతసేపటికి కూడా పార్షాలిటీ కనపడతా ఉంది. పెద్ద కాంట్రాక్టర్లకు చిన్న కాంట్రాక్టర్లకు పార్షాలిటీ కనపడతా ఉంది. ఎందుకంటారు ఇది? ఎవరు చూపిస్తున్నారు ఈ పార్షాలిటీ? అంటే గవర్నమెంట్స్ అండి, ఏ గవర్నమెంట్ అయినా పార్షాలిటీ కనపడతా ఉంటది. ఎందుకు పెద్ద కాంట్రాక్టర్లకు ఎందుకు ప్రయారిటీ? అంటే ఇప్పుడు నా సొంత వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 పని చేశాను, నేను వాళ్ళ లిమిట్స్ కి రీచ్ కాలేను. లిమిట్స్ అంటే వాళ్ళని చూసుకోవడము, ఇంకోటి చేయడము, అంటే నేను డైరెక్ట్ చెప్పలేను, అంటే మీకు అర్థమై ఉంటది. చూసుకోవడం ఇన్ ద సెన్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నీకు ఒక వర్క్ ఇస్తాను, మీకు 100 కోట్ల వర్క్ ఇచ్చాను అనుకోండి, నేను యాజ్ అ గవర్నమెంట్ మీకు 100 కోట్ల వర్క్ ఇచ్చాను, సార్ మీరు ఇది కొంచెం చూసుకోండి, మా వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఇది కొంచెం చూడండి అంటే మీరు ఇమీడియట్ గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా చూస్తూ ఉంటారు. అదే మా జొంటలకి ఇచ్చారు అనుకోని, మాదే పరిస్థితి బాగుండదు, ఇంకా మిమ్మల్ని చూసుకోమంటే ఫేవర్ చేయలేకపోతున్నారు అంటారు చిన్న కాంట్రాక్టర్. అంతే అంతే. సో ఓకే, ఈ ఫేవర్ స్థాయి చాలా రకాల గుసగుసలు వినిపిస్తున్నాయండి బయట. యాక్చువల్గా ఏంటి అసలు కథ? పర్సెంటేజ్ల గురించి చాలా బాహాటంగా మాట్లాడుతున్నారు. ఈ విత్ ఇన్ ద పార్టీ కొంతమంది మాట్లాడుతున్నారు, అవుట్ ఆఫ్ ద పార్టీ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంత పర్సెంటేజ్లు ఫిక్స్ చేశారు, అంత చేశారు. మొన్న కొంతమంది అయితే మా పనులన్నీ పక్కన పెట్టేశారు, ప్రజాప్రతినిధులమైన డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు, ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. మీరు నిజాయితీగా అంటే ఒక కాంట్రాక్టర్గా చెప్పండి, అసలు ఏంది ప్రాబ్లం, ఎక్కడుంది ప్రాబ్లం? అంటే ఫేవర్ చేసిన వాళ్ళని కొద్దిగా, అంటే ఏ గవర్నమెంట్, అది ఈ గవర్నమెంట్ అనే కాదు, లాస్ట్ గవర్నమెంటే కాదు, ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఫేవర్ పెద్ద కంపెనీల వాళ్ళని ఫస్ట్ గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చిన్న కంపెనీ వాళ్ళని అసలు ఎవరు కనపడరండి. ఓకే, ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ కూడా చిన్న కంపెనీ వాళ్ళ మనుషులు లేక చూడరు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళని అసలు చూడరు. పెద్దోళ్ళని ఇమీడియట్ గా పెద్దోళ్ళని చూసుకొని వాళ్ళు ఫేవర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ బిల్స్ ఒక్కరోజు కూడా ఆగవు. మాదేమో సంవత్సరాలు అవుతాయి, వాళ్ళ సేమ్ డే సేమ్ ఈవినింగ్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఒక కాంట్రాక్టర్గా మీ ప్రాసెస్ టెండర్ దగ్గర నుంచి మొదలవుతుంది కదా, టెండర్ నుంచి బిల్డింగ్ వరకు
మీరు పడే కష్టం గురించి చెప్పండి. అంటే ఎట్లుంటది మామూలుగా జనరల్? ఫస్ట్ మనం టెండర్ ఆన్లైన్లో పోస్ట్ చేసిన తర్వాత మేము టెండర్ వేసితే టెండర్ వేసిన కాడ నుంచి ఒత్తిడి ఉంటుంది మాకు. ఎట్లా? టెండర్ వేసిన దగ్గర నుంచి నువ్వు కామ్ అయిపో, నువ్వు విత్డ్రా అయిపో, మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు చేసుకుంటారు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మాకు ఒత్తిడి. ఎవరు చేస్తారు? కొందరు ప్రజాప్రతినిధి రూపంలో చేయొచ్చు, కొందరు అధికారుల రూపంలో చేయొచ్చు. అంటే ఇక రకరకాలుగా మమ్మల్ని ఎంత ఒత్తిడి చేయాలనో అంత ఒత్తిడి తెస్తూ ఉంటాం. మరి వినకపోతే? వినకపోతే ఇబ్బందే కదండి మాకే. ఇంకా దానికి తగ్గట్టు వాళ్ళు ఎంత టైట్ చేయాలనేది చేస్తూ ఉంటారు. ఓకే. సో టెండర్ దగ్గర అది టెండర్ దక్కించుకొని మనం సరే కష్టమో నష్టమో ఏదో ఫేవర్ చేసి ప్రజాప్రతినిధి మెయింటైన్ చేసి టెండర్ తెచ్చుకుంటాం. టెండర్ తెచ్చుకుంటే పని చేయాలి. పని చేసిన కాడ నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇవాళ రేపు ఎవ్రీ వన్ అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎందుకంటే వెనకటి కాలం లెక్క ఇదేదో చేస్తే కాదు, బిల్లు చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక 10 రూపీస్ పెట్టేసి ఆర్టీఏ ఫైల్ చేసి అసలు ఏం వాడిండు, ఏం క్వాలిటీ వాడిండు అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా మీకు ఇవ్వవలసిందే. సో అట్లుంటుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత బిల్ రికార్డింగ్ బిల్ చేయించుకోవడం, తర్వాత ఇక అన్ని అయిపోయిన తర్వాత ఇలా అన్ని ఫేవర్గా. అంటే మనం ఎవరు పేర్లు తీసేది కాదు కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఉందండి? ఫిక్స్డ్ ఒక పర్సెంటేజ్ అంటే ఫిక్స్డ్ అనేది ఎవరి దగ్గర ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ కింద ఫిక్స్డ్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేయదు. వాళ్ళు ఏమంటారంటే ఇండైరెక్ట్ గా నీకు లాభం ఉంటే ఇవ్వు అని చెప్తా ఉంటారు. మనం లాభం ఉన్నా లేకున్నా వాడు ఒక రోజు అయిపోయినా 100 రోజులు అవుతుంది ఒకవేళ వాడి ఫేవర్గా లేకపోతే మనం. సో ద రీజన్ తప్పదు. ఎంత ఉంటుందండి మామూలుగా? అంటే డిపెండ్స్ అండి. నేను అనేది మీరు బిల్లు చేసినప్పటి నుంచి బిల్లు వచ్చే మధ్య ఎంత పర్సెంటేజ్ రకరకాలుగా మీరు సమర్పించుకోవాల్సి ఉంటుంది అని అడుగు. ఇక ఉంటుందండి, డిపెండ్స్ అపాన్ వర్క్ అండ్ ఆల్. మినిమం ఎంత, మాక్సిమం ఎంత చెప్పండి అదన్నా. మినిమం 0 కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాలు 30-40 కూడా ఉండొచ్చు. అంటే దేనికి 30-40% మీరు లంచాలు ఇస్తే ఇప్పుడు అనేది అంటే మీరు టెండరు అనేది ఎవరు తక్కువ రేటుకి వేస్తే వాళ్ళకి ఇస్తారు, తక్కువ కోడ్ ఎవరు చేస్తారు. మరి అక్కడ మీరు ఆ మెటీరియల్ ఆ వర్క్ను మీకు బేస్ చేసుకొని మీ ఇంజనీరింగ్ లెక్కలు వేసుకొని దాన్ని ఎంత మిగులుతుంది ఏమనేది చేసుకునేకి మీరు టెండర్ వేస్తారు. సో ఒక 10% 5% మార్జిన్ పెట్టుకుంటారు కదా. మరి మీరు 30-40% ఎలా ఇవ్వగలుగుతున్నారు? 30-40% ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే డిపెండ్స్ అపాన్ వర్క్ అండి. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నా 0 కూడా కొన్ని వర్క్లలో మిగలదు, కొన్ని వర్క్లలో తలుగుతా ఉంటాయి. ఏ వర్క్ లో మిగలదు, ఏ వర్క్ లో ఎక్కువ మిగులుతుంది జనరల్ గా? అంటే జనరల్ గా అనేది అట్లా చెప్పడానికి ఏముండదండి. ఏ వర్క్ అయినా ఇప్పుడు మనం కొన్ని ఏం చూస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఒక వర్క్ పెట్టినారు, సీసీ రోడ్ పెట్టినారు అనుకోండి. నేనేం చేస్తాను, మీ ఏరియాకి చూడలేను, నాకు అది చూస్తాను ఇమీడియట్ గా టెండర్ పబ్లిష్ అయ్యి ఉందో చూస్తాను, మంచిగా అనిపించేస్తుంది, ఇమీడియట్ గా నేను ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాను, చూడకుండా పోస్ట్ చేస్తాను. కానీ మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ గల్లీలు తిరగడము అవన్నీ ఇబ్బంది ఉంటుంది, అవన్నీ నాకు లేకుండా నాలెడ్జ్ లేకుండా వేస్తాను. అంటే కొత్తగా వస్తూ ఉంటారు చూడండి కాంట్రాక్టర్లు, కొత్తగా వచ్చే ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు నాలెడ్జ్ లేకుండా వేస్తారు. దాంట్లో ఏమవుతుంది అంటే నష్టం అవుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ మీటర్కి మనం హైదరాబాద్లో హెచ్ఎండిఏ రేట్ 9,000 ఉందండి, అదే రేటు ఊర్లలో 6,000 ఉంటుంది. హైదరాబాద్లో -40% లెస్లో పనిచేస్తూ ఉంటారు. హెచ్ఎండిఏ వర్క్స్ -40% ఇస్ ద రేట్. మళ్ళీ అదే ఊర్లలోకి పోతే +5% ఉంటుంది. ఎందుకు తేడా? అక్కడ ఎందుకు పెరుగుతుంది, ఇక్కడ ఎందుకు తగ్గుతుంది? అంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది కదా, 9,000 ఉంది ఇక్కడ రేట్, అక్కడ 6,000 5,000 అట్లా డిపెండ్స్ అపాన్ ద ఏరియా అండ్ ఆల్. అది లీడ్ అని ఉంటుంది, ఆ లీడ్ ఏ లీడ్ నుంచి క్రషర్ లీడ్ నుంచి ఎంత వస్తుందో అనేది చూసుకొని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు 30% ఇవ్వగలుగుతున్నారంటే ఎవరైనా కానీ, మీరంటే నేను అనేది అర్థమైంది, మీరంటే వేదవ్యాస కాదు ఇక్కడ కాంట్రాక్ట్ అర్థమైంది. ఇచ్చినప్పుడు అతనికి ఏం మిగులుతుంది? అసలు కాంట్రాక్టర్లు ఎలా మరి బతకగలుగుతున్నారు ఈ వ్యవస్థలో? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు కొంచెం ఫస్ట్లో వచ్చారు, ఇప్పుడు రావట్లేదు ఎవరు ఈ పర్సంటేజ్లకు భయపడిపోయి. ఎందుకంటే బిల్స్ కూడా ఎట్ ఎ టైం రిలీజ్ అవ్వట్లేదండి, చాలా ఘోరం. మీరు చూస్తే మేమే ధర్నా చేసినాం, అంటే చాలా సఫర్ అవుతా ఉంది. ఎందుకంటే చిన్న వర్క్లో కొత్తగా వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పర్సన్ ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకొని రావాలనుకున్నాడు అనుకోండి, 5 లక్షలు సీసీ రోడ్ వేస్తే మనకి 50,000 20,000 30,000 మిగిలితే వాడు ఏం చేస్తాడు, ఏదో బంగారమో ఎవరిదో అప్పో సొప్పో చేస్తే ఇస్తాడు. వాడు ఇన్ టైంలో వాడు మితిగట్టలేడు, వర్క్ పేమెంట్ రావట్లేదు. సో అవన్నీ వ్యానిష్ అవుతాం, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదండి ఫీల్డ్కి. ఇప్పుడు పాత వాళ్ళు మీరు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారు? మీలో ఎవరైనా ప్యానిక్ వెళ్ళిపోయిన సందర్భాలు ఏమన్నా? ప్యానిక్ ఏందండి, 100 మంది చచ్చిపోయినారు. ఎట్లా? మా స్కీమ్ ఉంది కదా ఇందాక మీతో మాట్లాడిన మన ఊరు మన, దాంట్లో నాట్ లెస్ దెన్ ఒక 10 మెంబర్స్ చచ్చిపోయినారు ఈ ప్రెజర్కి.
ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు 3 years నుంచి ఆగి ఉమ్, వాడు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఏదో అప్పుకో 2 రూపాయలు 3 రూపాయలు ఎంతో తెచ్చి పెడతా ఉంటే ఉమ్. ఇక నీకు ఇన్ టైంకి పేమెంట్ రాకపోతే వానికి ఏం పానిక్ ఇవ్వడమే తప్ప కదా. పానిక్ అయ్యి హార్ట్ స్ట్రోక్లు, సూసైడ్లు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి? అంతే అండి, ఇంకా ఫ్యామిలీస్ పరిస్థితి గవర్నమెంట్కి అవన్నీ ఏం కనపడవు. ఉమ్, ఎంతసేపు వీళ్ళకి పేమెంట్లు వస్తున్నాయి, వీళ్ళకి వర్క్లు ఇస్తున్నాం కదా అనుకో, ఎంతసేపు వర్క్లు అనుకుంటారు కానీ ఉమ్. మా బాధలు ఏంది, మా ఏం ఇప్పుడు చూసే వాళ్ళు ఉంటారు. మీకు మీ టెండర్ దాంట్లోనే ఉంటది కదా క్లాజు, వీళ్ళ గవర్నమెంట్ ఇంత ఇంత టైం లోపల అమౌంట్ ఇవ్వాలని. అలాంటి ఇయ్యని సందర్భాల్లో చాలా మంది కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్తుంటారు. అవును, మరి మీరు కోర్టుకు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, మా స్కీమ్ లో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నట్టున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది 3 months లో ఇవ్వమని చెప్పి, 2 to 3 months టైం పెట్టింది. 2 to 3 months టైం అయిపోయిన తర్వాత ఇవ్వలేదు వీళ్ళు. వాళ్ళు ఏం చేశారు, కంటెంప్ట్ కేసు, కంటెంప్ట్ కూడా ఇవ్వలే, 3rd కంటెంప్ట్ కూడా నడుస్తా ఉన్నాయి ఇంకా కేసు. అయినా కూడా గవర్నమెంట్కి చెల్లడం లేదండి. ఎందుకంత? మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు చైర్లో నిలబడి, ఆయన చైర్లో కూర్చొని మన ఊరు మనబడి పేమెంట్ ఇవ్వండి, వాళ్ళు సఫర్ అవుతా ఉన్నారు, మా ఊర్లోనే సఫర్ అయినారు, మా విలేజ్ సఫర్ అయినారు, వానికి నేనే హ్యాండ్ క్యాష్ ఇచ్చాను, హ్యాండ్ లోన్ ఇచ్చాను, నీకు మళ్ళీ బిల్ వచ్చినాక నాకు తెచ్చిరాను 10 లక్షలు 5 లక్షలు హ్యాండ్ లోన్ ఇచ్చాను అని ఆయన చెప్పినా కూడా గవర్నమెంట్కి చెల్లడం లేకపోతే ఇంకా మా బాధలు ఎవరికి తీరుతాయి? ఇది ఒకటి ప్రచారం నడుస్తుంది, నిజమేనా? బిల్లుల దగ్గర కూడా పర్సెంటేజ్ ఇస్తేనే బిల్లులు అవుతున్నాయి, దానికి ఒక ఉండొచ్చండి, అది ఓపెన్ మార్కెట్ లాగా నడుస్తుంది అనేది ఒకటి వినపడుతుంది. అంటే అది ఎంతవరకు నిజం అనేది మీరు చెప్పాలా? అంటే ఉండొచ్చండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆ విధంగా మీరు పర్సెంటేజ్ ఇస్తే పేమెంట్లు వస్తాయి అంటే నేను మీ కెమెరా ముఖంగా చెప్పలేను. బట్ జరుగుతుంది. సీనియారిటీ అనేది లేదండి. ఓకే, సీనియారిటీ లేదు. ఈరోజు నేను 3 ఏళ్ళు అయింది బిల్లు పెట్టి నాకు రాలేదు, ఈ రోజే పెట్టిన పేమెంట్ సాయంత్రం వరకు క్రియేట్ అయింది అంటే దేర్ విల్ బి సమ్ ఫేవర్ చేసి ఉంటాడు కదా అతను. నాకు 3 ఏళ్ళు అయినా రాలేదు, అతను ఈ రోజు పొద్దున పెడితే సాయంత్రం వచ్చింది అంటే అదేదో ఫేవర్ చేస్తేనే కదా పొద్దున పెడితే సాయంత్రం వచ్చింది. ఇప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాల మధ్య ప్రధానమైన తేడా ఏంటి మీకు కాంట్రాక్టర్లకి? అంటే జనరల్గా ఆర్థికంగా ఇబ్బంది ఉంది గవర్నమెంట్. లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది ఉంది, ఈ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతాం. సో ద రీజన్ పేమెంట్, స్కీమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి. సో వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారేమో అని మేము అనుకుంటాం. ఇప్పుడు ఇంత పరిస్థితుల్లో కూడా ఎందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు మరి పనులు చేయడానికి, కొత్త పనులు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఇప్పుడు ఒకవైపు బిల్లులు రావట్లేదు, ఇంకోవైపు పర్సెంటేజీలు పెరిగిపోయినాయి, ఇంకోవైపు మీరు అన్నట్లు చాలా మంది రాక టెన్షన్, దీంతో సూసైడ్లు చేసుకుంటున్నారు, చనిపోయినారు, స్ట్రోక్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు కొత్త పనులు అంటేనే మళ్ళీ చాలా మీలాంటి వాళ్ళందరూ క్యూ కడుతున్నారు? అంటే ఖాళీగా ఉండలేక సార్, ఖాళీగా ఉండలేక. ఇప్పుడు మా దగ్గర లేబర్ ఉంటారు, లేబర్ మిషనరీ కూడా ఉంటుంది, ఇప్పుడు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మాకే ఇబ్బంది. ఏదో ఎన్నడన్నా రానైనా వచ్చి నడుస్తుంది, అప్పో సొప్ప పోతాం, ఏదో ఉట్టిగా ఉండలేక ఏదో పనులు చేస్తాం. అంతకుమించి లాభదాయకంగా అయితే లేదండి ఇప్పుడున్న పరిస్థితిలో. కాంట్రాక్ట్ వ్యవస్థ లాభదాయకంగా లేదు. మోర్ ఓవర్ పెద్దోళ్ళకే బాగుంది ఇది ఎప్పుడు కూడా. లాస్ట్ గవర్నమెంట్ అయినా, బిఫోర్ లాస్ట్ గవర్నమెంట్ అయినా, రేపు వచ్చే గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా చిన్నోడిని అసలు మందలించే నాదుడు లేడు. ఎంతసేపు ఉన్న పెద్దోడు. మరి వాళ్ళు ఏం చేస్తారో, పెద్దోళ్ళ క్రైటీరియా మేము ఏం చేయలేకపోతున్నామో. కానీ నిజంగా పెద్దోళ్ళు అనే వాళ్ళని అసలు లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే మెగా లాంటి సంస్థలని అసలు పల్లెంలో పెట్టి చూసుకున్నారు. అది ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా చూస్తాం. వేదవేశ్ గారు ఒకటి చెప్పండి, అసలు కాంట్రాక్టర్ కావడానికి ఏమైనా స్పెసిఫిక్ క్వాలిటీ? ఏది లేదండి, నథింగ్. ఏం చేయాలంటారు? ఏది లేదు, నథింగ్ డూయింగ్. మనకి బ్యాంక్ సాల్వెన్సీ సర్టిఫికేట్ అని బ్యాంక్ లోట్ వస్తుంది, అది పెట్టేసి అప్లై చేస్తే. ఎక్కడ అప్లై చేయాలి? ఎవరికి? ఆన్లైన్ పెట్టినారు. బిఫోర్ ఏమో ఆఫ్లైన్ ఉంటుండే, అది తీసేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టినారు. ఫస్ట్ క్లాస్ 5 ఇస్తారు. క్లాస్ 5 ఇస్ ఫర్ 10 lakhs, తర్వాత 50 lakhs, తర్వాత 4 crores, తర్వాత 10 crores, తర్వాత అన్లిమిటెడ్. స్పెషల్ క్లాస్ అంటే స్పెషల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ ఎలిజిబిలిటీ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా ఒకటి బలంగా. అవును, బ్యాక్ టు బ్యాక్ అంటుంటారు. ఏంది అసలు ఈ టెర్మినాలజీ ఏంది అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీకి ఒక వర్క్ వచ్చింది అనుకోండి, సీసీ రోడ్ ఆఫ్ 10 kilometers వచ్చింది అనుకోండి. సీసీ రోడ్ 10 kilometers వస్తే దాన్ని మీరు వచ్చి ఉంటారు, నేను చేసుకుంటాను, నాకు కొంచెం పర్సెంటేజ్ లేకపోతే ఒక 10 kilometers ఒక 2 kilometers మాకు సబ్ ఇవ్వండి అని చెప్తే మీకు 2 kilometers మీకు సబ్ కాంట్రాక్ట్ చేసేసి మీ దగ్గర ఇంత రాయల్టీ కలెక్ట్ చేసి, రాయల్టీ అంటే మళ్ళీ నేనే అకౌంట్లో డబ్బులు నా అకౌంట్లోకి వస్తాయి,
నా నుంచి మీకు ఇస్తూ ఉంటాను. అంటే దీంట్లో వ్యవస్థ ఏమైపోయిందంటే ఇప్పుడు నా అందరూ నీట్గా ఉండరు కదా. ఇప్పుడు నాకు వచ్చినాయి అనుకోరు, ఇప్పుడు నాకు ₹1 వస్తే నీకు సతాయిస్తూ ఉంటాను నేను. అట్లా జరుగుతుంది ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్లు. సో సబ్ కాంట్రాక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లను కూడా ప్రభుత్వం లాగా వేధిస్తారు, తిప్పుకుంటారు, కాళ్ళు అరిగేలాగా తిరిగిన పేమెంట్. అవును సార్, వాళ్ళకి మాత్రం పేమెంట్స్ అయిపోతుంటాయి అనేది కూడా ఒకటి ఉంది. అవును సార్. ఇప్పుడు ఇందాక నేను చెప్తా ఉన్నా పెద్ద కంపెనీలు వాళ్ళు ఇమీడియట్గా ఫేవర్ చేస్తారు, వాళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ క్రెడిట్ అయిపోతుంది. ఓకే, వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మాసంటే వాళ్ళకి ఇయ్యరు. ఎందుకు? ఇంకా వాళ్ళకి ఎందుకు అని అంటే మనం ఏం చెప్తాం సార్, డబ్బులు ఎవరికైనా అవసరమే కదా. ఇప్పుడు మన దగ్గర ₹1 పడ్డాయి అనుకోండి, వాడిగా నీకు పెట్టుబడి మందం ఇస్తాడు. 10 లక్షలు అయిందో 20 లక్షలు అయిందో 50 లక్షలు పెట్టుబడి అయింది అనుకోండి, 50 లక్షల మందం మీకు కొడతారు. ఇంకా మిగతా లాభంకి సతాయే చెప్పులు అరిగిందాక తిరిగి సావాలి. అయినా కూడా వాళ్ళకి చలనం ఉండదు. వాళ్ళకి ఏముంటుంది సార్, వాళ్ళు పనిచేసేటోళ్ళు కాదు. అగ్రిమెంట్ చేసిస్తారు కదా, చేసిస్తారు. ఈ బ్యాక్ టు బ్యాక్ అంటే ఏంటండి అసలు? సేమ్ సార్, బ్యాక్ టు బ్యాక్ అంటే వాళ్ళు సేమ్ ఆయన పాడిన టెండర్ ప్రైస్ మనకి ఇస్తారు, రాయల్టీ కలెక్ట్ చేస్తారు మన దగ్గర. ఎంత ఉండొచ్చు అది రాయల్టీ? 2 to 3% ఉంటుంది సార్. ఓకే, వాళ్ళకి 2%, 3%, 5% మాక్సిమం మంచి వర్క్ అయితే 5% ఇస్తారు. 5% తీసేసుకొని మనకి ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఈ కాంట్రాక్టర్ గా అప్గ్రేడ్ కావడానికి సబ్ వర్క్ అనేది ఉపయోగపడుతుంది సార్, ఉపయోగపడుతుంది. అగ్రిమెంట్ చేయించుకుంటాం కదా, అగ్రిమెంట్ దానికి యాడ్ చేసేసి మనం పెడితే ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ చేసి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో పోతూ ఉంటారు అందరు, అగ్రిమెంట్లు చేయించుకోరుకుంది. పెద్ద కంపెనీలు అంటే ఆటోమేటిక్గా చేస్తాయి, కానీ ఇప్పుడు చిన్న కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, నా నుంచి ఇంకో కంపెనీ ఇస్తే వాళ్ళ అగ్రిమెంట్లు ఏం వదిలేండి ఎందుకు అని అంటే, సో అది ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ పనుల్లో బాగా కొంచెం వెసులుబాటు ఉండే పనులు ఏమున్నాయండి? అంటే కొంచెం మంచిగా దానివల్ల పెద్ద ఫరక్ పడదు, ఈ పనుల్లో మనకి మినిమం గ్యారంటీ లాభం వస్తుంది అనుకునే పనులు ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి? అంటే ఏ పనైనా అంతే ఉంటుంది సార్, ఏమంటే ఏ చెట్టుకు అంత గాలి అన్నట్టు. అంటే ఇప్పుడు కొంతమందికి మట్టి పనులు బాగా మిగులుతాయి, కొంతమందికి సీసీ రోడ్లో అట్లా, కొంతమందికి బిల్డింగ్ పనుల్లో నచ్చుతాయి. అట్లాంటి నేను అంటే కరెక్టే మీరు అన్నట్టు, మట్టి పనులు బాగుంటది. మట్టి పనులు కానీ తర్వాత సీసీ రోడ్ కానీ మట్టి పని కానీ అది ఈజీ పని. మట్టి పోయడం, రోలింగ్ చేయడం, వైబ్రేటర్ చేసేయడం, తర్వాత అయిపోతుంది. ఈ తర్వాత సేమ్ సీసీ రోడ్. అదే బిల్డింగ్ వర్క్ అనుకోండి, ఇక బిల్డింగ్ వర్క్ అన్ని కడతా ఉండాలి. బిల్డింగ్ వర్క్లో రిస్క్ ఎక్కువ, లాభం కూడా ఉంటుంది, కాకపోతే రిస్క్ అనేది ఎక్కువ. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ మాకు ఇచ్చారనుకోండి, మీరు టవర్ బోల్ట్ పట్టకున్నా మాకే ఫోన్ చేస్తూ ఉంటారు. బిల్డింగ్లో ఆఫీసర్కి అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి టర్న్కీ బేసెస్, అది టర్న్కీ బేసెస్ అంటే మొత్తం హ్యాండ్ ఓవర్ కీ టర్న్ చేసి మీకు ఇచ్చే వరకు కూడా మాదే బాధ్యత. సో టవర్ బోల్ట్ పట్టకున్నా కూడా మాకే ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఇబ్బంది అవుతూ ఉంటుంది. బిల్డింగ్ పనిలో కొద్దిగా రిస్క్ ఎక్కువ, లాభం ఏదైనా అంతే ఉంటుంది సార్, డిపెండింగ్ అపాన్ వర్క్ అండ్ ఆల్. లాభం ఏదైనా అంతే ఉంటుంది. ఇప్పుడు నాకు సీసీ రోడ్లు మంచిగా అనిపిస్తాయి, మీకు బిల్డింగ్ వర్క్ మంచిగా అనిపించవచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన మీ కళ్ళ ముందే చాలా కంపెనీలు ఐపీ పెట్టే స్థాయికి వెళ్ళాయి. అవును, కొంతమంది ఏమో చిన్న కాంట్రాక్టర్లు ఉండి ఇవాళ ఒక పెద్ద మెగా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎట్లా అంటే ఈ ప్రాసెస్లో స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, లేకపోతే క్వాలిటీ ఇన్ టైంలో వర్క్ చేయడము ఇవన్నీ యాడ్ అవుతాయా? ఏంటి ఏది ఈ గ్రోత్కి బాగా ఎలిమెంట్గా పనికి వస్తుందండి? ఇప్పుడు 100 కోట్లు టర్న్ ఓవర్ రీచ్ అయ్యే వరకు మనం రిస్క్ పే చేస్తూ ఉంటాం. వన్స్ మన కంపెనీ 100 కోట్లు టర్న్ ఓవర్ రీచ్ అయింది అనుకోండి, గ్రోత్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మీకు బ్యాంక్స్ లోన్స్ అట్లే వస్తూ ఉంటాయి. బ్యాంక్ లోన్ని టర్న్ ఓవర్ బేస్ చేసుకొని లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఎంత అంటే అంత ఇస్తూ ఉంటాయి. బ్యాంక్లో 100 కోట్లు అంటే మీకు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఎంత లేదన్నా 20-30 crores వితౌట్ ష్యూరిటీ అండ్ ఆల్ ఇచ్చేస్తూ ఉంటాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండొచ్చండి? 11% ఉంటుందండి. 10 to 11%, 15% కూడా ఉంటుంది. బయట ₹2 కంటే ఇది చాలా బెటర్. తెస్తూ ఉంటారు, తెచ్చేసి పెడతా ఉంటారు, విపరీతంగా చేస్తారు. ఆ విధంగా గ్రోత్ ఉంటుంది. తర్వాత వన్స్ 100 రీచ్ అయిన తర్వాత మెయిన్ కాంట్రాక్టర్ కూడా పనిచేయడు. మెయిన్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే సబ్ కాంట్రాక్టర్లు ఇస్తూ ఉంటాడు. ఏది ఉన్నా సబ్ కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేయాలనుకోండి, మట్టి పని మీకు ఇస్తాడు, పైన వేసే 150 నాకు ఇస్తూ ఉంటాడు. తర్వాత M30 M20 గ్రేడ్ ఇస్తే కాంక్రీట్ పీస్ వర్కే. మీకు మెగా కంపెనీ మొత్తం పీస్ వర్కే ఇస్తుంది. కంపెనీ మొత్తం పీస్ వర్కే, పేరు ఎందుకులే కానీ పీస్ వర్కే ఇచ్చేస్తుంది. వానికి రిస్క్ తీసుకోరు, రిస్క్ పడరు. సో మేము రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు కాకపోతే 150 అని అంటుంటాడు వాడు, డిమాండ్గా ఉంటుంది. సో అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మంచిగా ఉంటేనేమో ఓకే, లేదంటే ఐపీ పెట్టడం.
రీచ్ కాలేకపోతే ఐపీ పెట్టడం. ఇంకోటి 100 కోట్లు 200 కోట్లు రీచ్ అయిన తర్వాత 100-200 కోట్లు ఐపీ పెడతా ఉంటారు. ఆ విధంగా ఉన్నాయా మన తెలుగు రాష్ట్రాల్లో? ఎందుకంటే గాయత్రి ఉంది కదా, ఉమ్. గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఐపీ పెట్టినది. ఎందుకు? వాళ్ళు చేయలేకపోతున్నారు వర్క్. మీరు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ తీసుకుంటే వాళ్ళే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి టర్మినేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. మీరు అట్లాంటప్పుడు పరిష్కారం ఏముంటుంది జనరల్ గా ఇట్లాంటి వాటికి? పరిష్కారం ఏముంటుంది అంటే ఇమీడియట్ గా టెండర్ క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వాలండి. గవర్నమెంట్కి వాళ్ళు ఫేవర్ ఉంటారు, ఇంకొంటారు, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, వీటన్నిట్లో చేయరు. సో చేస్తాం అని ఉంటారు. మీరు హైవేస్ లో కూడా ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కర్నూలు పోయే దారిలో ఒక రోడ్ అయితే నేను నా దాదాపు 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఒక పని. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కర్నూలు పోయే దారిలో షాద్ నగర్ దాటిన తర్వాత భూత్పూర్ అనుకుంటా, భూత్పూర్ దాటిన తర్వాత సింగిల్ రోడ్డే ఉంటుంది. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉంది. ఏంది అసలు ఎందుకు ప్రాబ్లం అది? అంటే ఇప్పుడు దాంట్లో అది నేషనల్ హైవే, మళ్ళీ ఇంకా నేషనల్ హైవే కూడా ప్రాబ్లం ఎందుకు ఉండొచ్చు అని మీ డౌట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అంటే పేమెంట్స్ రావట్లేదు, నేషనల్ గవర్నమెంట్ లో మీకు ఎందుకు పేమెంట్లు రావు, ఏమంటే వస్తాయి కదా అని ఉండొచ్చు. అయితే దాంట్లో ఏం జరుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇయ్యదండి, తొందరగా రిలీజ్ చేయదు. వాళ్ళని రిలీజ్ చేయమను, మేము రిలీజ్ చేస్తాం, వాళ్ళని రిలీజ్ చేయమను, ఇది మీరు రిలీజ్. యాక్చువల్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద షేర్, 10% 20% షేర్ ఉంటుంది. ఆ షేర్ మన గవర్నమెంట్స్ రిలీజ్ చేయవు సూన్గా. మేము రిలీజ్ చేస్తేనే మేము రిలీజ్ చేస్తామని వాళ్ళు కూర్చుంటారు. ఈ విధంగా ఉంటుంది. వీటికి తోడు కాంట్రాక్టర్లకు వీళ్ళు పేమెంట్ ఇస్తేనే చేద్దాం, లేకపోతే వీళ్ళకే బాగా తెలవాలని వీడు. ఇంతమంది సఫర్లో పబ్లిక్ సఫర్ అవుతాం. అవును, సింగిల్ రోడ్డే అది. అవును తెలుసండి, మీరు నేను ఛాన్సార్లు వెళ్ళాను. మేము అక్కడ పెబ్బేర్లో అక్కడిక్కడ కూడా వర్క్ చేసాము. సో ఆ సింగిల్ రోడ్ ఉంటది, జస్ట్ అడ్డపెట్టేసి ఇంటర్ మధ్యలో రాయి, దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. 10 ఉండదులేండి, 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటది. నేను ఎప్పుడు పోయినా 1 గంట అవుతుంది నాకు. అంటే ఇప్పుడు అయిపోవచ్చింది సార్, అయిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ బై 1-2 months లో అయిపోతుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వేదవ్యాస్ గారు, ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్లు అనే ఒక టర్మినాలజీ ఒకటి బాగా వినిపిస్తుంటది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో. అసలు ఏంటి మొబిలైజేషన్ అడ్వాన్స్లు అంటే ఏంటి? అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ దగ్గర లేదండి మొబిలైజేషన్, ఏపీ గవర్నమెంట్ మేబీ ఇస్తున్నట్టుంది. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇస్తారా, నార్మల్ ఇస్తారా? మన దగ్గర ఎప్పుడంటే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొబిలైజేషన్ అనేది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసేస్తున్నారు. మొత్తం మొబిలైజేషన్ అనేది లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల పని ఉంది అనుకోండి, 10 కోట్లు ఇమీడియట్ గా నీకు సాయంత్రానికో రేపుకో ఎల్లుండికో నీకు అకౌంట్లో పడిపోతాయి. మొబిలైజేషన్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేయరు ఆడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చెక్ డ్యామ్ కట్టేది ఉంది అనుకోండి, మట్టి పోపిచ్చేస్తాడు, 100 లారీల మట్టి పోపిస్తాడు. మట్టి పోపిస్తే ఆటోమేటిక్గా అది మా అంటే 1 కోటి రూపాయల పని ఉంటుంది, 10 కోట్లు ఇమీడియట్ గా సాయంత్రానికి వస్తాయి. పెద్ద కంపెనీల వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ మీకు ఐడియా ఉండదో లేదు, రిత్విక్ వాళ్ళకు పొద్దున పెడితే సాయంత్రం వరకు బ్యాంక్ గ్యారంటీలు అయిపోతాయి, సాయంత్రం వరకు సాయంత్రం వరకు మీకు మొబిలైజేషన్ కూడా క్రియేట్ అయిపోతుంది. అంటే నేను ఏం చెప్తున్నా సార్ అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ ఎప్పుడు కూడా పెద్ద వాళ్ళకే బాగుంటుంది, చిన్న వాళ్ళకు వరస్ట్. ఇప్పుడు ఇంకోటి అండి, మీకు క్వాలిటీ చెక్ అయిన తర్వాతేనా బిల్ పేమెంట్ అయ్యేది? అవును, ఏ వర్క్ అయినా క్వాలిటీ కంట్రోల్. కానీ చాలా చోట్ల క్వాలిటీ ఉండదు. చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కొన్ని వీడియోలు, కొన్ని రోడ్ అలా వేసింటారు, తర్వాత వెళ్ళి మనుషులు ఇట్లా లేపేస్తుంటారు. దాన్ని ఎవరు అకౌంటబిలిటీ దానికి? క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కొద్దిగా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అవన్నీ. కొన్ని దగ్గరలో ఇప్పుడు క్వాలిటీ వాళ్ళు 24/7 ఉండలేరు. ఏదో ఒక్క దగ్గర అది ప్యాచ్ జరుగుంటది. అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ల రోడ్ వేస్తే ఒక 100 మీటర్స్ లో అది వచ్చి ఉంటది. వాళ్ళు ఇమీడియట్ గా పబ్లిక్ కానీ ఇంకోరు కానీ సోషల్ మీడియాలో కానీ, ఇప్పుడు ఏమైనా సోషల్ మీడియా వెరీ ఫాస్ట్, ఆ 100 మీటర్స్ లో వచ్చినా కూడా రోడ్ అంత ఇంతే ఉంది రాబాయ్, ఖరాబ్ చేసిరు ఈ రోడ్లు అంటారు. ఎందుకంటే వాళ్ళు 100 కిలోమీటర్స్ అయితే వెరిఫై చేయాలి. కొన్ని బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, నిర్మాణం ఎక్కడో ఒక దగ్గర అవుతుంటది, వాటర్ ట్యాంకులు ఉన్నట్టుండి పడిపోతున్నాయి. అవునవును, మీరు అన్నది 100% జరుగుతూ ఉంటది. ఎక్కడో చిన్న లోపం అయి ఉంటది, దానివల్ల ఏదో డిస్టర్బ్ అవుతుంది తప్ప మాక్సిమం ఇక్కడ జరగదండి. 100లో 1-2 ఇట్లా ఈ కూలిపోతున్న సందర్భాల్లో కాంట్రాక్టరే మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే దానికి మళ్ళీ ఎక్స్ట్రా బడ్జెట్ వస్తుందా? లేదు, ఎక్స్ట్రా బడ్జెట్ ఏం రాదు. థింగ్ ఏంటంటే మనది బిల్ అయిపోయిన వెంటనే మనకు పేమెంట్ ఏదైతుందో వర్క్ అయిపోయిన తర్వాత 5% హోల్డ్ చేస్తారండి. 2.5% FSD అండ్ 2% EMD అని ఉంటుంది, ఎర్లియస్ట్ మనీ డిపాజిట్. మనకు వర్క్ రాగానే 2.5% మనం డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక 2.5% హోల్డ్ చేస్తారు. అది 2 years తర్వాత ఇస్తారు. లైబిలిటీ పీరియడ్ ఉంటుంది 2 years. 2 years వరకు దానికి ఏమైనా మనమే రెస్పాన్సిబుల్. సో అది రాదు. ఓకే, ఆ 5% హోల్డ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే మాత్రం మీకు 5% 2 years తర్వాత వస్తుంది. రిపేర్స్కి అయితే 1 year, కొత్త కన్స్ట్రక్షన్కి అయితే 2 years.
అది వచ్చిన తర్వాత కంప్లీట్ లైబిలిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు రిలీజ్ అవుతుంది. సో 50% కొట్టేసి 5% అనుకుని చాలా మంది క్లెయిమ్ చేయరంట కదా 5%. క్లెయిమ్ అంటే ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయనుకోండి సార్, ఇక వాళ్ళకి గుర్తుంటుంది, కొందరు గుర్తుండదు, దానికి కూడా మళ్ళీ తిరుగుడు ఉంటుంది, మళ్ళీ పర్సంటేజ్లు అంటారు, మళ్ళీ అధికారుల చుట్టూ తిరగాలి, వాళ్ళు రాయరు, ఇవాళ కాదు రేపు రా ఎల్లుండి రా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో వర్క్ వచ్చింది అనుకోండి, కర్నూలులో ఇప్పుడు మా అంటే 50,000 వస్తాయి అనుకోండి, నేను 10 సార్లు పోయి రావాలి హైదరాబాద్ నుంచి కారు తీసుకొని, 10 సార్లు పోయి వచ్చే బదులు ఆడ ఖర్చు 50,000 వస్తుంది. పోనీరా నాయన ఒక 50,000కు మళ్ళీ అధికారుల ప్రసన్నం, తర్వాత మళ్ళీ దానికి కూడా సేమ్ బిల్ ఎట్లా ప్రాసెస్ చేస్తామో దాని అదే ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకొని వదిలేస్తూ ఉంటాం. అంటే జనరల్ అది గవర్నమెంట్ అకౌంట్లోనే ఉంటుందా అమౌంట్? అంటే 2.5% మనం కడతాం కదా సార్, అది బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం. ఓకే, అది లైబిలిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. లెటర్ వాళ్ళకు అంతకు లోపు ఏమన్నా లెటర్ పెడితే మాత్రం క్యాన్సిల్ అయిపోద్ది, అది రాదు మనకి. లేట్ 2 yearsలో ఏం లెటర్ పెట్టకుంటే మాత్రం 2 years తర్వాత అది ఆటోమేటిక్గా బ్యాంక్ గ్యారంటీ క్యాన్సిల్ అయిపోయి దాని ఎఫ్డి ఉంటుంది, ఆ ఎఫ్డి అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకొక 2.5% వీళ్ళ దగ్గర ఉంటుంది. చేస్తారు, క్లెయిమ్ చేయరని కాదు, కానీ చెప్తున్నా కదా సార్, మీ దగ్గర కర్నూలు దగ్గర ఉందనుకోండి, కర్నూలు మీరు ఇందాక అన్నట్టు కర్నూలు పోతా ఉంటే ఆడికి ఈడికాడికి 10 సార్లు తిరగాలి, ఇక అంతా తిరుగుడు అయిపోతుంది. సో ఎందుకు అనుకుంటే వదిలేస్తారు. ఆ వదిలేసింది గవర్నమెంట్ అకౌంట్లోనే ఉంటుంది సార్. సేమ్ యాజ్ ఇట్ సేమ్ మనం వర్క్ చేసిన లెక్కనే ఉంటుంది అది కూడా. సేమ్ దానికి కూడా అదే ప్రాసెస్, మళ్ళీ బిల్ ఎంత ప్రాసెస్ చేస్తామో ఎఫ్ఎస్డికి ఈఎండికి కూడా అదే ప్రాసెస్. సో ఆ రీజన్లో వదిలేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వేదవాసి గారు, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు మాతో.